హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్, సార్నగర్. బర్త్ టైంలో ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో పిల్లలు ఎట్లా ఉంటారు, వాళ్ళ మటుకి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మటుకి చేంజెస్ ఎలా ఉంటాయి అన్నది మనం మటుకి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మటుకి థర్డ్ మంత్లో వచ్చే పిల్లల్లో వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ మటుకి మార్పులు వస్తాయి, ఈ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ సెకండ్ మంత్లో గురించి మీరు ఒకవేళ ఇంతకుముందు మీరు మటుకి వీడియోస్ కానీ చూడకపోతే మీరు ఈ ఇచ్చిన లింక్స్ని మీరు క్లిక్ చేస్తే మీరు అవి కూడా మీరు మటుకి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మటుకి థర్డ్ మంత్లో ఉన్న పిల్లల్లో ఎటువంటి మార్పులు చేంజెస్ వస్తాయో మనం మటుకి తెలుసుకుందాం. సో ఇవాళ మనం ఈ థర్డ్ మంత్ పిల్లల్లో ఎటువంటి మటుకి మార్పులు వస్తాయి, పేరెంట్స్ ఏవిటి వాళ్ళని మటుకి గమనించాలి, ఏం మటుకి తెలుసుకోవాలన్నది ఆ విషయాల గురించి మనం కొన్ని విషయాలు మటుకి మాట్లాడుకుందాం. సో ఈ థర్డ్ మంత్ వచ్చేసరికి ఈ పిల్లలు థర్డ్ మంత్లో మోర్ మటుకి యాక్టివ్గా ఉంటారు, అంటే అలర్ట్ అయిపోతారు. అంటే అప్పటి వరకు ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి థర్డ్ మంత్ వరకు ఎక్కువగా మటుకి పడుకొని ఫీడింగ్ ఇదే ఉంటుంది. ఇంకా థర్డ్ మంత్ వచ్చేసరికి వాళ్ళు మోర్ యాక్టివ్గా ఉంటారు, చూస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. ఇటువైపు ఏమైనా మటుకి మనుషుల్ని, ఆబ్జెక్ట్స్ని ఫోకస్ చేయడం, ప్లస్ ఇటు అటు మటుకి త్వరని టర్న్ చేయడం, ఇట్లాగా వాళ్ళు అబ్జర్వేషన్ స్కిల్స్ మటుకి ఎక్కువ అవుతాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మటుకి హియరింగ్, అంటే ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అటువైపు హెడ్ని టర్న్ చేయగలరు అన్నమాట. అంటే ఇటువైపు నుంచి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ మటుకి ఫాదర్ కానీ ఇంకా ఏమైనా మటుకి సౌండ్స్ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు నెమ్మదిగా హెడ్ని టర్న్ చేసి అటువైపు అబ్జర్వేషన్ చేసే ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మటుకి స్మైలింగ్ కూడా మటుకి స్టార్ట్ అవుతుంది. ఇదే మనం మటుకి సోషల్ స్మైల్ అంటాం అన్నమాట. సో ఈ సోషల్ స్మైల్ అంటే ఐ టు ఐ మటుకి కాంటాక్ట్ ఉండి మన ఫేస్ని చూసుకొని వాళ్ళు అబ్జర్వేషన్ అయితే మటుకి చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ స్మైల్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. సో నవ్వడం, చిరునవ్వు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో వచ్చి వాళ్ళు మటుకి అబ్జర్వేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మటుకి హ్యాండ్స్ బెండ్ కూడా దగ్గరికి మటుకి తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఏమైనా చిన్న మటుకి వస్తువుల్ని పట్టుకోవడానికి కొద్దిగా మటుకి మనం మరి హ్యాండ్స్లో ఇస్తే కొద్దిగా మటుకు ఓపెన్ చేసి పట్టుకోవడానికి మటుకి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ హ్యాండ్స్ని మటుకి మౌత్లో పెట్టడానికి కూడా వాళ్ళ మటుకి ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో వాళ్ళకి సెల్ఫ్ సూదింగ్ బిహేవియర్ వస్తుంది అన్నమాట. దాంతో వాళ్ళు మటుకి కామ్ అవుతూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదే టైంలో ఈ థర్డ్ మంత్ టైంలో ఏంటంటే కొద్దిగా వాళ్ళు ఒక వైపుకి టర్న్ అవడానికి కూడా వాళ్ళు మటుకి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఈ రోలింగ్లో, అంటే ఈ బోర్లా పడే ముందు ఈ థర్డ్ మంత్లో ఒక సైడ్కి టర్న్ అవుతూ ఉంటారు కొద్దిగా. సో కొద్దిగా వాళ్ళ మటుకి ప్రయత్నిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ బాడీ మూమెంట్స్ కూడా కొద్దిగా అంటే జర్కీ మూమెంట్స్ లాగా ఉండకుండా మోర్ కంట్రోల్డ్ గ్రేస్ఫుల్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే పుట్టినప్పుడు అంతా ఇలాగా జర్కీలా ఉంటాయన్నమాట. కానీ ఈ టైంలో మటుకి థర్డ్ మంత్ వచ్చేసరికి వీళ్ళ మూమెంట్స్ అన్నవి మోర్ రిఫైన్డ్ గా ఉంటాయి, కంట్రోల్డ్ గా ఉంటాయి, అండ్ గ్రేస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొద్ది సౌండ్స్ కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే కొన్ని సౌండ్స్ అంటే లైక్ కూవింగ్ సౌండ్స్ అంటాం, కొద్దిగా మటుకి స్లైట్ గా, అంటే కొద్ది స్లైట్ సౌండ్స్ అన్నవి కొద్దిగా మటుకి స్టార్ట్ అవుతాయి. అంటే క్రైయింగ్ కాదు, మామూలుగా అంటే చిన్నగా సౌండ్స్ అన్నవి ఊ అంటాం, అలాగా ఇలాంటి సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఈ టైంలో మటుకి వెయిట్ గెయిన్ అయితే ఆల్మోస్ట్ ఒక 1.5 కిలో ఎక్కువ అవుతుంది అనమాట. అంటే పుట్టినప్పుడు కంట ఈ థర్డ్ మంత్కి వచ్చేసరికి వాళ్ళ మటుకి వాళ్ళ వెయిట్ ఒక 1.5 to 2 కిలోస్ వరకు అది మటుకి ఎక్కువ అవుతూ ఉంటుంది. థర్డ్ ఏంటంటే వెయిట్ తో పాటు వీళ్ళ హైట్ కూడా
ఎవ్రీ మంత్ ఒక 1.5 ఇంచ్ మటుకి పెరుగుతూ ఉంటుంది. సో ఒక 2.5 3 months వచ్చేసరికి ఒక 2-3 inches అన్నది వాళ్ళు మటుకి ఈజీగా మటుకి పెరిగిపోతారు అన్నమాట. అదే విధంగా హెడ్ సర్కంఫరెన్స్ అంటే హెడ్ సైజ్ కూడా స్లోగా మటుకి పెరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 2 centimeters పెరిగి 6 centimeters వరకు అది హెడ్ సైజ్ అన్నది మటుకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ టైంలో వాళ్ళకి మటుకి ఫీడింగ్ కూడా చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది. మోర్ అంటే చిన్నప్పుడు అంటే పుట్టిన వెంటనే కొద్దిగా వాళ్ళకి మటుకి ఆకలి వేయడం, ఇది ఏడవడం అంటే అంత మటుకి అన్ప్రెడిక్టబుల్ గా ఉంటది. అంటే పుట్టిన వెంటనే ఇప్పుడైతే అంత మటుకి మెచ్యూర్ అయిపోతుంది. అంటే మదర్ కి అన్ని మటుకి తెలిసిపోతాయి అన్నమాట. అంటే ఈ టైంలో తనకి మటుకి ఆకలేస్తుంది, ఈ టైంలో తన మటుకి పడుకుంటాడు లేకపోతే పడుకుంటుంది. సో అలాగా ఏ టైంలో మటుకి ఆకలేస్తుంది, ఏ టైంలో పడుకుంటారు, ఇవన్నీ కూడా అంతా కూడా మటుకి ఒక మెచ్యూర్డ్ ఫ్యాషన్ లో వచ్చేస్తుంది అన్నమాట. అంటే అంత మటుకి ప్రిడిక్టబుల్ గా ఉంటది. అంటే ఒక తల్లి ఈజీగా మటుకి చెప్పగలదు ఈ టైంలో తనకి మటుకి ఆకలేస్తుంది, ఈ టైంలో తనకి నిద్రపోవాలి, ఈ స్లీప్ టైము, ఇలాగా మనం మటుకి చూసుకుంటూ ఉండాలి. సో ఇలాంటివన్నీ వాళ్ళలో మటుకి ఒక మార్పు వస్తూ ఉంటది. ఈ మార్పుల్లో మనం మటుకి గమనించాల్సింది అంటే పేరెంట్స్ ఎక్కువగా మటుకి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఒకవేళ సోషల్ స్మైల్ ఉండకపోతే అంటే చూసి ఐ టు ఐ మటుకి కాంటాక్ట్ ఉండకుండా వాళ్ళు మన వైపు స్మైలింగ్ ఉండకుండా వాళ్ళకి సొంతంగా స్మైలింగ్ కానీ అసలు స్మైలింగ్ పూర్తిగా లేకపోవడం అనేది మంచిది కాదు. అది ఒక రెడ్ ఫ్లాగ్ సైన్ అన్నమాట. అంటే దాన్ని మనం మటుకి అది ఒక సీరియస్ థింగ్ కింద మనం మటుకి చూసుకోవాలన్నమాట. అంటే అది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే బ్రెయిన్ ఇస్ సో ఇంపార్టెంట్ అన్నమాట. ఆ టైంలో స్మైల్ అనేది 2 to 3 months టైంలో ప్రతి పిల్లలకి వచ్చేస్తుంది. నెంబర్ 2 ఏంటంటే విజువల్ ఫిక్సేషన్ అండ్ ఫాలోయింగ్. అంటే ఇది మటుకి ఆబ్జెక్ట్స్ కి కానీ ఇది మటుకి మనుషుల్ని కానీ వాళ్ళు మటుకి ఫిక్స్ చేసి అది అబ్జర్వేషన్ అన్నది ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి మటుకి అబ్జర్వేషన్ కానీ ఉండకుండా ఉంటే వాళ్ళు ఫిక్స్ చేయకుండా ఉంటే అది కూడా మంచిది కాదు. ఇంకోటి క్లియర్ కట్ గా ఈ 2-3 months పిల్లల్లో మనం ఈజీగా చెప్పగలగాలి ఏంటంటే వాళ్ళకి హియరింగ్ ఉన్నదా లేదా అని మనం ఈజీగా చెప్పగలగాలన్నమాట. అది మనం చెప్పలేకపోతున్నాం అంటే తను వింటున్నాడా లేదా అది మనం చెప్పలేకపోతున్నాం అంటే అది కూడా మంచిది కాదు. సో అట్లాగే వాళ్ళ మటుకి వెయిట్ కూడా వాళ్ళ మటుకి పెరగాలి. సో వెయిట్స్ సరిగ్గా ఉండకపోయినా సో నేను ఇప్పుడు అన్నట్లు ఒక 1.5 to 2 kilos వెయిట్ గెయిన్ అయితే ఈజీగా అంటే ఒకవేళ 2.5 kilos ఎట్ బర్త్ ఉంటే అట్లీస్ట్ 4 to 4.5 kilo ఒక 3rd month వచ్చేసరికి ఉంటుంది అన్నమాట. సో అలాగే వెయిట్ గెయిన్స్ సరిగ్గా ఉండకుండా ఉండి బాగా వాళ్ళు మటుకి ఏడుస్తున్నారు, పికాక్ పెట్టేస్తున్నారు, ఫీడింగ్ లో ఇంకా మెచ్యూరిటీ అయితే మటుకి లేదు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్ గా మీరు మటుకి పీడియాట్రిషియన్ ని మటుకి కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళకి ఇవన్నీ విషయాలు అయితే చెప్పాలి. అండ్ ఏమన్నా అంత బాగుందా బాగాలేదా అనేసి మనం మటుకి తెలుసుకోవాలన్నమాట. సో ఇలాగా అన్నది ఈ 3rd month లో ఇలాంటి ఇవన్నీ మటుకి మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు అంటే ఇవన్నీ అర్లీ మైల్ స్టోన్స్ అన్నమాట. అంటే అర్లీగా ఫస్ట్ మనకి కనిపించేవి ఇవి అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా స్లోగా వాళ్ళు మటుకి పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇలాగా మనం అన్ని మటుకి విజన్, హియరింగ్, మోటార్ యాక్టివిటీస్, హ్యాండ్ అండ్ లెగ్స్ మూమెంట్స్, ఫీడింగ్, ఫిజికల్ గ్రోత్, లెంగ్త్, హెడ్ సర్కంఫరెన్స్, వెయిట్, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ మటుకి విషయాలు మనం మటుకి చూసుకుంటూ ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఈ బేబీ అన్నది కరెక్ట్ గా మంచి ట్రాక్ లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉందా లేదా అనేసి మనకి మటుకి తెలిసిపోతుంది. సో ఇంకేంటంటే ఇంకా మటుకి విషయాలు ఏంటంటే పేరెంట్స్ తనని ఆ బేబీని కొద్దిగా బోర్లా పడుకోబెట్టి అంటే టమీ టైం అంటాం అన్నమాట. కొంతసేపు వాళ్ళని ఒక 10-15 minutes వాళ్ళని మటుకి బోర్లా పడుకోబెట్టి మనం మటుకి అబ్జర్వ్ చేయాలి. దాంతో వాళ్ళకి ఏంటంటే నెక్ మజిల్స్, షోల్డర్స్, అప్పర్ లిమ్స్ ఇవన్నీ కొద్దిగా మటుకి స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయి. సో అలాగా ఒక 4-5 times ఇలాంటి బేబీస్ ని ఒక 10-15 minutes అలాగా 4 to 5 times ఇన్ డే అనేది టమీ టైం అంటూ ఇవ్వాలన్నమాట. ఇంకోటి వాళ్ళతో ఎక్కువగా మనం మటుకి మాట్లాడుతూ ఉండాలి. అంటే పిల్లలతో మటుకి మాట్లాడుతూ ఉంటే ఇలాగ 2-3 months పిల్లలతో మటుకి మాట్లాడుతుంటే వాళ్ళకి ఈ హియరింగ్, విజన్,
అబ్జర్వేషన్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మనకి పెరుగుతూ ఉంటాయి. ఇంకోటి వాళ్ళకి హ్యాండ్స్ లో మనం హ్యాండ్స్ పెట్టి ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ హ్యాండ్స్ లో పెడితే వాళ్ళకి ఈ టచ్ టెక్స్చర్ ఇలాంటివన్నీ కొద్దిగా మటుకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక జెంటల్ మసాజ్ లాగా మనం పిల్లలకి అయితే మటుకి చెయ్యాలి. దాంతో కూడా వాళ్ళకి మటుకి స్టిమ్యులేషన్ ఇంకా బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి స్టోరీస్ కూడా మనకి చెప్తూ ఉండాలి. అంటే వాళ్ళకి ఏమి వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళకి ఏమి రాదు అని మనం అనుకోకుండా ఏదో మటుకి మాటలు ముచ్చట్లు వాళ్ళతో మటుకి పెడుతూ ఉంటే వాళ్ళకి మటుకి అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా మటుకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు బాగా మటుకి కామ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇంకోటి వాళ్ళకి మటుకి కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ అన్నవి వాళ్ళకి మటుకి చూపిస్తూ ఉండాలి. దాంతో వాళ్ళకి కూడా ఈ విజన్ అన్నది మటుకి కలర్ విజన్ అన్నది బాగా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. సో ఇలాగా పేరెంట్స్ కూడా ఏంటంటే బ్రెయిన్ స్టిమ్యులేషన్, విజన్, హియరింగ్, ఈ టచ్ ఇలాంటి విషయాల మీద వాళ్ళకి ఎక్కువగా మటుకి కాన్సన్ట్రేట్ చేయాలి. అదే విధంగా కొద్దిగా మటుకి మ్యూజిక్, పాటలు, బుక్స్ కూడా మనం మటుకి వాళ్ళకి మటుకి చూపించాలి అన్నమాట. సో వాళ్ళకి ఈ అర్లీ స్టేజ్ నుంచే ఇలాంటి మటుకి గుడ్ హ్యాబిట్స్, గుడ్ థింగ్స్ కానీ చేస్తూ ఉంటే స్లోగా వాళ్ళలో మటుకి మెంటల్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా బాగా వస్తూ ఉంటుంది అన్నమాట.